మరి మీ బ్యాంక్ అకౌంట్ ఏంటన్నారు. అసలు ఏ బ్యాంకులోనూ నాకు అకౌంటే లేదన్నారు. మరి ఈ ట్రస్ట్లు ఏంటన్నారు. ఈ ట్రస్ట్లన్నీ వాళ్ళు నడుపుతున్నారు. నాకేం నిజంగా నేను ఎప్పుడు దాని లావాదేవీలు మంచి వ్యక్తులు ఉన్నారు నా చుట్టూత. వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఆ పని చేయడం. ఇప్పుడు మనం రికార్డింగ్ చేస్తున్నాం అంటే ఎవరో ఎడిటింగ్ చేస్తారు, ఎవరో లైట్లు వేస్తారు, ఎవరో వస్తారు. అవన్నీ నేను చేసుకోక్కర్లేదు. వాళ్ళు యోగ్యులు అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఆ పని చేసుకుంటారు, అంతే కదా. సో అలాగా నాకు అక్కడ మంచి యోగ్యులు ఉన్నారు, వాళ్ళు నడుపుకున్నారు. అంటే మరి మీకు అఫిడవిట్లో ఏమీ లేదని చెప్పాలంటే నిజంగా ఏమీ లేదు. ఏమీ లేకుండానే నేను బరిలో దిగుతాను. రేపు ఆ బరి నుంచి నేను గెలిచిన ఒక 5 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా లేదా ఎన్ని సంవత్సరాలున్నా ఏ స్థాయిలో ఉన్నా మళ్ళీ దాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఏమీ లేకుండానే మళ్ళీ అప్పచెప్పి వస్తాను. ఇది నా పరిస్థితి. కాబట్టి నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో పని చేయాలి అని చెప్పాను. సింపుల్ థింగ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రైట్. అంటే మీరు భారతీయ జనతా పార్టీ అంటే పొత్తు ధర్మం అనే కాన్సెప్ట్లో భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆ సీటు పొత్తులో ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది నిర్ణయించాల్సింది ఎవరు? ఎవరికి పొత్తు కావాలి? భారతీయ జనతా పార్టీకి కావాలా పొత్తు? భారతీయ జనతా పార్టీనే అడుగుతోంది అంటున్నారు కదా. ఎవరు? జనసేన వాళ్ళు, తెలుగుదేశం. ఈ పార్టీకి అయిపోవాలి కదా, చెప్పాలి కదా. అంటే తెలుగుదేశం మీడియా అయితే అదే పాయింట్లో కాదు. నితీష్ ఉన్నారండి. ఎవరు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఉన్నారు. నితీష్ ఈరోజు వెళ్ళి ఆయన కలిసి ఆయన పొత్తు పెట్టుకుని ఆయన అన్నీ చేసుకున్నారు. మంచిగా అయింది కదా, ఆయన వెళ్ళారు. అలాగని ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు మోడీ గారు ఆంధ్రాకి వచ్చి తాడేపల్లికి వస్తారా? చెప్పండి. మోడీ గారు తాడేపల్లికి వచ్చి ఎవరితో పొత్తు పెట్టుకోవాలో వాళ్ళతో సంప్రదిస్తారా? ఎవరు ఎక్కడికి వెళ్ళి పొత్తులు పెట్టుకుంటారు? అంటే ఇక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్ కాబట్టి భారతీయ జనతా పార్టీనే బతిన్లాడుతోంది ఆల్రెడీ. అంటే కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఢిల్లీకి వెళ్ళి అయ్యా మీరు పొత్తొద్దు మాతో, మీరు వస్తే గనక మాకు ఇక్కడ మైనారిటీ ఓట్లు పోతాయి కాబట్టి మీరు ఆగండి అని బ్రతిమలాడడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆత్మ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకు. నిజంగా అలాంటిదైతే వాళ్ళు మోడీ గారి నెత్తి మీద పాలు పోసినట్టే. అదెలా? ఎలాగంటే ఇప్పుడు పొత్తు వద్దు అని అంటే ఆయనకి ఒక రకంగా హాయిగా నిశ్చింతగా ఇంకా ఆలోచన లేదుగా, ఈ పీకులాట ఉండదుగా. నువ్వెంత ఇస్తావు, నేనెంత తీసుకుంటాను, నేనెంత ఇస్తాను ఉండదు కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళకి 29 రాష్ట్రాలు ఉన్నాయండి. దాంట్లో ఒక రాష్ట్రం